బాధ్యత మిగతా మతాలకు సబ్సిడీలు ఇస్తారు. ఇంకా రకరకాల రాయితీలు ఇస్తారు, ఆఫర్లు ఇస్తారు. హిందువుల దగ్గర మాత్రం రాబడి లేకపోతే ఆపేస్తారు. ధూపదీప నైవేద్యాలన్నీ ఆపేస్తారు. ఇప్పుడే సార్ మీరు ధూపదీప నైవేద్యాలంటే మన రాష్ట్రంలో ఉన్న చాలా గుళ్ళకు ధూపదీప నైవేద్యానికి డబ్బులు అందట్లేదు సార్. చాలా మన బ్రాహ్మణులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మనం చూసింది గురువు సార్. గురువు అంటే బ్రాహ్మణ రూపంలో మనం గురువుని చూస్తాం. ఆ గురువే బాధపడుతున్నాడు. గురువు మంచిగా అంటే బ్లెస్సింగ్స్ కావాల్సింది, అలాంటి గురువే బాధపడే రోజులు ఇలా వచ్చాయి సార్. ఇప్పుడు అదే ఎగ్జామ్స్ మీరు అన్నారు సార్, సబ్సిడీస్ అన్నారు. కొన్ని మతస్థులు XYZ, నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని నేను ఇగ్నోర్ చేయట్లేదు సార్. వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఆ యాత్ర ఈ యాత్ర అని వెళ్తుంటే వాళ్ళకి లక్షల ప్యాకేజీలు ఇచ్చి ఫ్లైట్లు బుక్ చేసి పంపిస్తున్నారు సార్. మన వాళ్ళు తిరుపతి పోతాము, కాశీకి పోతాము, లేదా శ్రీశైలం పోతాము, యాదగిరిగుట్ట పోతాము అంటే కనీసం వాటర్ బాటిల్ కూడా ఇయ్యరు. కనీసం అక్కడ ఇయ్యపోతే అక్కడికి వెళ్ళినాక కూడా సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మన యాదగిరిగుట్ట ఉంటే కొండపైకి పోవాలంటే 500 రూపాయల పార్కింగ్ ఫీజ్. ఇలాంటి ఫెసిలిటీస్ అంటే మన హిందువుల దగ్గరనే ఇలాంటివి వచ్చినాయి, కానీ వేరే మతస్థుల దగ్గర మాత్రం అన్ని కంఫర్ట్గా ఉంటాయి గవర్నమెంట్లో. ఎందుకు అంటే హిందూ దేశంలో ఉండి ఈ ప్రజాస్వామ్యంలో ఉండి హిందువులు ఎక్కువ ఉన్న దాంట్లో కూడా హిందువులకి మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలి. మనం ఆధ్యాత్మికంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రశాంతత కోసమో దేవుడి యొక్క ఆశీర్వచనం కోసం వెళ్తాం సార్. అలాంటి వాటిలో కనీసం ప్రసాదం ఈ పరిస్థితిలో ఉందంటే గవర్నమెంట్ ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పరిపాలన ఎలా ఉందో ఒక్క దాంట్లో చూడవచ్చు సార్. నేను ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అడిగేది ఏంటి అంటే సార్, మీరైతే జీతాలు తీసుకుంటారు, మీకైతే ఇక్కడ ఆర్థిక భారం కావట్లేక. మీకు ఆర్థిక భారం ఏందని చెప్పి భారం ఉంది చెప్పి 1 నెల 2 నెలలు శాలరీ బంద్ చేయండి. మరి మీకైతే శాలరీస్ కావాలి, దేవుడికి మాత్రం ప్రసాదంగా 100 గ్రాముల లడ్డు ప్రసాదం ఇవ్వడానికి కూడా మీరు తగ్గించారు అంటే గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క సిగ్గుచేటు సార్. మనం తెలంగాణ ప్రజలందరం కూడా తలదించుకోవాలి, హిందువులంతా కూడా తలదించుకునే పరిస్థితి. సరస్వతిది జ్ఞానం ఉంటేనే ఏదైనా మనం చేసేసారు. అలాంటి సరస్వతి దేవాలయంలో ప్రసాదం అవ్వడం అంటే దీనికన్నా మూర్ఖత్వ నిర్ణయం ఏది లేదు సార్. ఇప్పటికైనా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి ఉచిత ప్రసాదాన్ని భక్తులకు అందించాలి. ఇది ప్రసాదం కాకుండా ఆశీర్వచనంగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా వివరించాలి. ఓన్లీ సరస్వతి దేవాలయమే కాదు సార్, మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా ఉచిత ప్రసాదాలు అందించాలని మేము జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.